ఈ యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్కి కీగిల్స్ ఎక్సర్సైజ్ అనేది సర్జరీస్ కంటే కూడా 100% ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరి ఈ కీగిల్స్ ఎక్సర్సైజ్ అనేది చేయడం ఎలా? ఇది కన్సిస్టెంట్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 to 3 months ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్స్ అనేవి చాలా చాలా ఎవిడెంట్గా ఉంటాయి. అంటే యూరిన్ పాస్ చేసే ఏరియా చుట్టూ, అంటే యూరిన్ స్ట్రీమ్ ఏదైతే మీరు హోల్డ్ చేయడానికి ట్రై చేస్తారో ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని 3 to 5 seconds, అంటే 3 నుంచి 5 సెకండ్ల పాటు కాంట్రాక్ట్ చేసి వదిలేయటం. ఈ కాంట్రాక్ట్ చేసిన టైంలో, అంటే బిగబెట్టిన టైంలో బ్రెత్ హోల్డింగ్ అనేది చేయకూడదు. సో ఇలా చేసినప్పుడల్లా పొద్దున ఒక 10 sets ఆఫ్ కంట్రాక్షన్స్, మధ్యాహ్నం ఒక 10 sets ఆఫ్ కంట్రాక్షన్స్, నైట్ ఒక 10 sets ఆఫ్ కంట్రాక్షన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 to 5 months చేస్తే చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. దీంతో పాటు ఇంకా అత్యాధునిక లేజర్ ట్రీట్మెంట్స్, జెల్ ఇంజెక్షన్స్, కొన్ని స్పెషలైజ్డ్ ఎలక్ట్రానిక్ ఇంపల్సెస్ని డెలివర్ చేసే చైర్స్ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. కానీ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అనేవి ఒక యూరోగైనకాలజిస్ట్ ఆధ్వర్యంలోనే చేసుకోవాలి.